అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దాకా రకరకాల స్కిట్స్ చూశారు. ఇందులో నేను చేయబోయే స్కిట్ ఏంటంటే, ఒక తెలుగు మాస్టారు, అంటే యాక్చువల్గా తెలుగు మాస్టారు వాళ్ళ పిల్లలు ఒక తింగరగా పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా మాస్టర్ ట్రీట్ చేస్తారు, ఆ చూపించే కార్యక్రమంలో చిన్న సన్నివేశం నవ్వుంటుంది. ఈ చేసే పాత్రలో కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని పంపించడం కాదు. దయచేసి ఒకసారి మమ్మల్ని ఆలోచిస్తాను. అబ్బా ప్రతిరోజు ఆదివారం అయితే ఎంత హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా హోంవర్క్ లేకుండా ఇంటికాడ ఎంజాయ్ చేద్దాం, ఇంటికాడ ఫుడ్ పెట్టుకొని. ఈ ఆదివారం వచ్చి హ్యాపీగా ఉంటున్నాం. మండే నుంచి స్కూళ్ళు, హోంవర్క్లు, టీచర్లతో ఉంటాయండి. అసలు చిచ్చి 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 బా అంటే వెళ్ళిపోతున్నాడు పిలిపిట్టే. సో వినిపించలేదు, బాగా బిజీ అయిపోయి బావ. నువ్వు అయినా సరే లేదు బావా, చెప్పా ఏంటి బావా ప్రతిరోజు యూనిఫామ్ వేసుకొని చేస్తున్నావు బావా. అదే శనివారం అనుకో సివిల్ డ్రాప్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం బిర్యానీ కూడా ఉంటుంది బాబోయ్. పొగన్న బిర్యానీ బాగా అలవాటు పడుతున్నట్టు, పొట్ట కూడా బాగా పెరుగుతుంది. మీ కళ్ళు ఆ పొట్ట పట్టేది లేదు మరి. సోమవారం శనివారం అయితే ఆదివారం సండే అయితే బాగుందో ఆడుకోవచ్చు అనుకుంటాను. నువ్వు బిర్యానీ తిన్నావు, నువ్వు చూస్తావు. అది కాదురా, స్కూల్లో బాగా చదువుకొని పుకన్నాడు పెద్ద వ్యవస్థలోనూ జాబ్ పట్టాలి. కూర్చొని కూర్చొని అవును బావా. నిన్న వరం కదా బావా, ఏం చేసావా? ఏం జరిగాడు బావా? మా బాబు ఏం చేసి ఇంటిదారా అడ్డుతో ఉంటాడు బావా. నేనేమో బాబు సాయంత్రం నీళ్ళు పోసాను బావా. పోసి ఆయన అడ్డున్నాడో నీళ్ళు పోవడం, అడ్డున్నాడో నీళ్ళు పోవడం, అలాగే అందులో వచ్చి పడుకున్నాం బా. అంటే నీళ్ళతో ఇంటిదేరా సామంతం నువ్వు నీళ్ళుగా నీళ్ళు పోసాడు. అయితే పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ అదృష్టవంతురాలే. ఆమె ఎల్లబోడు చూస్తాను బావా. కూర్చో బావా. సరే సరే, నువ్వేం చేసావు ఆదివారం కదా? నేను చాలా చేశాను రా. నాన్నగారు ఎన్టీఆర్ స్టేడియం లోను ఎగ్జిబిషన్ అవుతుంది, చూపించండి అన్నాను. చూపించండి తీసుకెళ్ళాడు. ఎగ్జిబిషన్ చాలా బాగా చేశాడు. ఎగ్జిబిషన్ అంటే పువ్వు సింహాలు ఉంటాయి. చిన్న కాయ ఇస్తాడు, ఈ జోలో పెద్ద పండు తీశాడు రా. ఈ పండు బా అంటి పండు. అంటి పండు అంటి పండు అక్కడ జస్ట్ మ్యాజిక్ చేశాడు. మ్యాజిక్ మా బాబు మ్యాజిక్ తో పోలిస్తే అది పెద్ద మ్యాజిక్కే కాదు. ఎప్పుడు చేశాడు రా? బాగా తెలియదా మీకు? ఆడు జస్ట్ ఇంత కాయ ఇంత పండు తీశాడు. అదే మా డాడీ అనుకో ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? రాత్రి నా పక్కన పడుకుంటాడు. మార్నింగ్ లేసి మా మమ్మీ బెడ్రూమ్ లోంచి వస్తాడు. మా బాబు చేస్తాడు పడుతున్నా. మీ బాబు ఏం కాదు మ్యాజిక్ అని బాబా. బాబు మ్యాజిక్ చేస్తాడా? ఏంటో రాత్రి బట్టలు పడుకుంటాడా? తెల్లైతే పక్కన వేసేస్తాడు బా. కాదే కాదు, బాబు చేసేది మ్యాజిక్ అంటే నీకు మర్చిపోతే అదే పోతే ఏటా రాత్రి బాబు అసలు ఇంట్లోనే ఉండలేదు. బాబు మ్యాజిక్ అంటే అప్పుడు బాబు ఇప్పుడు ఈ బాబు మరి ఏంటో టైం అయిపోతుంది, తొమ్మిదైంది. మన వెళ్ళి ఇంకా రాలేదండి బాబా. పక్కన కూర్చోసి నా పక్కన కూర్చోసి వెళ్ళి తల్లి పక్కన కూర్చొని వెళ్ళి కూర్చోసి వెళ్ళి చూసిస్తాను కదా టేబుల్ నీకోసం. వెళ్ళి నా పక్కన కూర్చోసి వెళ్ళి ఈ రోజుకి ఏం చెప్పింది? అబ్బాయి పక్కన కూర్చోదమ్మా. కూర్చోద్దని చెప్తా. సీరు పక్కన ఏ సీరు అబ్బాయి కాదా? ప్రతిరోజు మ్యాచ్ మనల్ని ఒక లెక్కలో కొడేస్తున్నాడు రా. ఈ రోజు ఎలాగైనా
రాలేదండి మాస్టర్ కొంచెం మిస్ అయిపోతుంది సార్ మాస్టర్ సైలెన్స్ సైలెన్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అటెండెన్స్ పిలుస్తాను పలకండి. ఓకే సార్. రాంపండు సార్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మేడం ఏంటి నేను కనపడతాను కదా ఇక్కడ మేడంలో కనపడతాడా ఈ మేడమే సార్ అది సార్. సత్తిపండు ప్రజెంట్ సార్. గుడ్ కూర్చో. సీరిపండు ఏంటి సార్ ఇందాక వచ్చాక చూసే కదండి టికెట్కి వచ్చి కదా ఇందా వచ్చే టికెట్ కొనేట్రా ఏం చేయమంటారు సార్? ప్రెజెంట్ సార్ అనలేదా? ఇందా వచ్చి చూశాను వాళ్ళు అక్కడ చూసారు. పాపకన్నా బీపీ గారు మర్చిపోయినట్టున్నారు. శ్రీవల్లి అమ్మా శ్రీవల్లి అమ్మా నీ సిగ్గుసేవడా ప్రజెంట్ పడకపోతే చెప్పమ్మా ప్రజెంట్ సార్ అనాలి. అర్థమైందా? సిగ్గుపడకమ్మా ప్రజెంట్ చెప్పేటప్పుడు. ఇప్పుడు సార్ మా పెన్షన్ తీసుకున్నారు సార్. లేదు సార్ చచ్చిపోయి తీసుకున్నాడు సార్. ఏరా నువ్వు తీసుకున్నావా? ఆడు పెన్సిల్ పెద్దది సార్. ఆ. చిన్నదే సార్. ఎందులో తీసుకున్నావు పెన్సిల్? ఏది నీ పెన్సిల్ చూపించు. నా పెన్షన్ తీసేసుకుంటే నా దగ్గర ఎలా ఉంటుంది సార్? మరి పోయిందన్నా పోయింది కాబట్టి తీసేస్తున్నారు సార్. అంటే అది ఎంత అన్నాడు అంత అన్నట్టు. పెన్షన్ అంటే కొత్త కదా సార్. సరే అయితే ఇప్పుడు అవన్నీ ఇలాంటి అలవాట్లే చదువు మీద లేదు. నీ దగ్గర పెన్సిల్ ఎందుకమ్మా? సీట్ పెన్సిల్ ఉంది కదా నీకు కూర్చోమ్మా. ఇప్పుడు నిన్న నేను హోంవర్క్ ఇచ్చాను. ఇప్పుడు చెప్తాను మీరు ఒక్కడికి చేశారా లేదని హోంవర్క్. రాంపండు సార్ నేను హోంవర్క్ చూపించు. హోంవర్క్ సార్. సార్ మన ఇంటి దగ్గర చేసిన పనులేవి స్కూల్లో చెప్పద్దన్నారు సార్. ఏడు బాబు ఏడు బాబు మళ్ళీ చెప్పు. మా డాడీ ఇంటి దగ్గర చేసే పనులేవి స్కూల్లో చెప్పద్దన్నారు సార్. ఇంటి దగ్గర చేసిన దరిద్ర పనులు కాదు. నేను ఇచ్చిన హోంవర్క్ చేసావా లేదా అని ఇంటి దగ్గర చేసిన పని చెప్పలేదు. హోంవర్క్ చేయడానికి రాదు. సారీ సార్. చాలా పాపం ఉన్నారు. సీనిపండు ఏది ఓవర్ పట్రా. సార్ హోంవర్క్ అండి ఆ. ఇది చేయాలి సార్. ఎందుకు చెయ్యాలంటే నిన్న ఇచ్చిన పాఠం రాసుకొచ్చావా లేదా? నాకు నిన్న మా నాన్న పెద్ద గుమ్మడిగా ఇచ్చారు కదా. ఓ మర్చిపోయారా సారీరా. మీ నాన్న ఆదివారం సంతలో కనబడతాడు. ఏమంత గుమ్మడికాయ ఇచ్చాడు. తీసుకున్నాను. అరే వీడు వదిలేండి వెనకాల పడుకుంటాడు. నీకేం పర్లేదు కూర్చో. సార్ గుమ్మడిగా మెచ్చిపోతున్నాను. శ్రీవల్లి ఓవర్ చేసావమ్మా? అదా అదా లేదమ్మా. ఓ పని చేయమ్మా. ఈరోజు మిడ్ నైట్ సినిమా షోకి వెళ్ళమ్మా. ఎవడో ఎత్తుకుపోతాడు. ఓవర్ చేయడం సినిమాలు అంతా అది. నీ వస్త్రాలంకరణ అంతా హోంవర్క్ పెట్టు బాగుంటుంది. విజయ్ సతీష్ పండు సార్ ఓవర్ చేసావా? సార్ నేను వాళ్ళ కాదు సార్. వెరీ గుడ్. చూడండి సతీష్ నుంచి నేర్చుకోండి. వాడు చేశాడు ఓవర్. చెప్పరా? యాక్చువల్గా హోంవర్క్ చేద్దామనేసి నేను నా బుక్ తీశాను సార్. ఈ గ్యాప్ లో మేడం గారు ఫోన్ చేసి రొయ్యలు తీసుకురమ్మన్నారు సార్. రొయ్యలు మేడం గారికి ఇచ్చేసరికి లేట్ అయిపోయింది సార్. అందుకని హోంవర్క్ చేయలేదు. ఏ రొయ్యలు రా? ఏ మేడంకి ఇచ్చారు? అదే ఇంటికి ఇచ్చాను సార్. ఇంటికే సార్. మా ఇంటికి ఇచ్చారు. ఎంతమంది చేశారు? అంత ఉండగా ఎప్పుడైనా శుభ్రంగా తిరిసేయండి రా. మెత్తగా ఉన్నాయని తిరిసేయండి రా. ఎంతమంది చేశారు ఎంత బ్రష్ పట్టించారు? ఇది నా ఇంటికి అలవాటు పడిందిరా బాబు. బ్రష్ పట్టించారు. రాంపండు గిల్లాడు సార్. ఏ రాంపండు గిల్లావా? సార్ నేను వెళ్ళాను సార్. ఈ పంటే వెళ్ళాను సార్. ఏవా గిల్లేవా? నేను గిల్లలేదు సార్. ఏమ్మా ఎందుకు వెళ్ళలేదు? నేను చూసాను సార్ వెళ్ళడం. చూసావా? చూసాను సార్. ఏమ్మా శ్రీవల్లి ఎవరు గిల్లారు? అబ్బో చీరకి సమ్ముకుంటుందమ్మా. అడిగితే ఒప్పుంటుందా? వాళ్ళ మాట చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటారా స్కూల్కి? మాస్టర్ చాలా కోపంగా ఉన్నారు. బీపీ టాబ్లెట్ మంచిగా బీపీ టాబ్లెట్ వేసుకోలేదా? అమ్మ తినేస్తున్నారా బాబు. ఒక అటెండెన్స్ పలకడం రాదు, హోంవర్క్ చేయడం రాదు. ఎందుకు రా వస్తుంది ఆ ప్రాణాన్ని స్కూల్కి? ఆ మాస్టర్ అలాగా ఉన్నాడు. రాలేదు నీ లెక్కల మాస్టర్. ఆ పని నా గ్యాప్కి ఎప్పుడు ఇచ్చాము. ఏమిటి చేస్తాం? నా కర్మ చేస్తాను. సరే సరే రాంపండు నీకు నేను లెక్కల మాస్టర్ చెప్పారు కదా. 6లోంచి 3 తీస్తే ఎంత? 6లోంచి 3 తీస్తా? అలా ఆశ్చర్యం ఉంటామంటే 6లోంచి 3 తీస్తే ఎంత? అది చెప్పా 3 లేదు సార్. 3 లేదా?
ఏ మూడేమిట్రా మూడేమిటి లెక్క మూడేమిట్రా అలా కాదు సార్ వాళ్ళు చెప్పే ముందు సార్ మూడు కాదురా మూడు అది కాదు అర్థమైందా లెక్కలు తీయాలి ఎందుకు వస్తావరా సీను పండు సార్ సీను 6లోంచి 3 తీస్తే ఎంత 6లోంచి 3 ఎందుకు తీయాలి సార్ 6లోంచి 3 ఎందుకు తీయాలి ఎందుకు తీయాలా ఎందుకు చెప్తారు ఎక్కడ ఏంటో స్కూల్కి ఓ మర్చిపోయారా సారీ సార్ ఇప్పటికే ఇచ్చారు చెప్తారని మా నాన్న ముందే స్కూల్కి వెళ్ళని చెప్పేస్తున్నాను నేను సీను అని బావడం నువ్వు పాయించుకోవడం భలే ఉందిరే ఈ కెమిస్ట్రీ ఎప్పటి నుంచి సీను అని దిగిపోతున్నాం అబ్బో ఇదండి ఫ్రెండ్షిప్ కనబడుతుంది ఎంత ఫ్రెండ్షిప్ దిగిపోతున్నాం చచ్చిపోండు సార్ అరే మేమంతా వేగలేకపోయినా తీసివేద్దాం చెప్పలేకపోయారా కనీసం నువ్వు 3 గేలు చెప్పరా 3 కలిపి 3 3 + 3 ఎంత అదొక్కటి చెప్పినా అన్న 3 + 3 అమ్మో సార్ తిరుగుతున్నాను తప్పకుండా సరే 3 + 3 అంటే 3 ఇలా కలపాలా సార్ ఇలా కలపాలి అరే అది కాదురా నేను చెప్తాను అర్థం చెప్పరా ఇలాగా అలాగా కాదురా నేను చెప్పేదరా నేనున్నానా మ్యాథ్స్ నేనున్నా ఇక్కడ 3 గుడ్లు పెట్టాను అందరూ 3 గుడ్లు పెట్టారు ఈ 3 గుడ్లు తీసుకెళ్ళి దాంట్లో కలిపాను ఎన్ని అవుతాయి చెప్పరా మీరు పుట్టి అక్కడ గుడ్లు పెట్టారనుకోండి మా వాళ్ళు తినేస్తారండి ఇంకేం గుడ్లు వస్తాయి సార్ గుడ్లు కాదురా అయినా నాకు ఇంకో డౌట్ సార్ పక్షులు గుడ్లు పెడతాయి సార్ కోళ్ళు గుడ్లు పెడతాయి సార్ మీరు గుడ్లు పెడతారు నేను గుడ్లు పెట్టాను కదా ఫార్మాస్ అవ్వదా నేను కాదు గుడ్లు పెట్టేది అక్కడ అనుకో అని చెప్పాను కలపడం కోసం చెప్పాను నేను గుడ్లు పెడతానా బాబు గుడ్లు పెడతా కదా సార్ ఈ విటామిన్ తినేస్తున్నారు రా ఒక లెక్కల పడక రాదు ఓవర్ చేయడం రాదు చేస్తున్నాను సార్ ఏం చేస్తున్నారా ఏంటి అమ్మ శ్రీవల్లి ఏం చేశాడమ్మా ఏదో చేయలేదా నేను ఆయన చెప్తానమ్మా ఏదో చేయండి పెళ్లి చేయమని చెప్తాను ఏదో చేయండి సార్ స్కూల్ అమ్మా అర్థమైందా విజా బుక్ ఏ బుక్ బుక్లో కనపడలేదు అని కనపడింది నాకు ఏంటి ఆ శబ్దాలేంటి ఏడా నేను ఉండకపోతే నువ్వేమో రైలు ఇచ్చావు బాగా పెట్టేస్తున్నావు కాదానేమో గుమ్మడికాయ ఇచ్చాడు బాగా మరి శ్రీవల్లి పేరు ఏముందంటే నా ఫేవరెట్ ఇచ్చేస్తానంట సరే సరే కానీ బాగా నేను క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెట్టాను ఇప్పుడు మార్కులు వచ్చాయి తొక్క తీస్తాను ఒక్కొక్కడికి ఈ మార్కులు ఇవి చూశాను ఒక్కొక్కడికి తొక్క తీస్తాను పిలుస్తాను ప్రిపేర్ అయ్యో బాగా రాసిందా ఎవరికంటే మా రే ఇక్కడ చరిత్ర ఇక్కడ ఉందిరా చెప్తాను రాసిన రేటు తప్పుగా రాసుందా సార్ రాంపండు సార్ అరే నీకు ఇచ్చిన ప్రశ్న ఏంటి నువ్వు రాసింది ఏంటి చదవండు సార్ ఏ రాసావమ్మా ఎగ్జామ్లో నీకు ఏమి ఇచ్చాను నీకు ఏమి ఇచ్చాను నువ్వు ఏ రాసావు ఏంటి రాసావమ్మా అదే యాక్చువల్గా పై 5 3 రాయము అని ఇచ్చాను అంటే ఏ రాసావు మనము ఖాళీ 0 పేపర్ ఇచ్చేవేట మనము 0 నీ మార్కులేటం ఎలా ఉన్నాయి 0 వచ్చేయండి సార్ మీరు తప్పు చెప్తున్నారు సార్ మీరు క్వశ్చన్ పేపర్లు ఏంటి సార్ 3 సమాధానాలు రాయండి అనేసి ఇచ్చారు సార్ వాళ్ళు 3 దాకా వెయిట్ చేస్తే మీకు 10 గంటల పేపర్లు నీకు చెప్పింది పైన 5 ప్రశ్నలకి అందులో 3 మాత్రమే సమాధానం రాయు అంతే అంతేగాని 3 రాత్రి 6 గంటలకు రాయడం కదా ఈ మార్కులు నువ్వు సరిగా నీకు చెప్తాను ఇక్కడ నువ్వు రాసింది ఏంటో ఈ మహానుభావుడు రాశాడండి ఓ సూపర్ గా రాశాడు ఏ రాశావు నువ్వు ఏ రాశావు నీకు ఎన్ని జాకెట్ ఎక్కితే రాకెట్ రాకెట్ మనం అనుకుంటాను జాకెట్ ఎక్కితే రంగాలు కాదు అర్థమైతే రాకెట్ ఎగురుతుంది చెప్పాలి ఏరా చెయ్యి ఉండదట్రా అసమాన శ్రీవల్ పాముతే నీకు ఉండదట్రా అరే అలా శ్రీవల్ పాముకునే ఉంటావు చదువు లేదు చెప్తాను సంగతి
కొట్టా కొట్టవా మరి బాగుండు సీరియల్ బాగుండు చదువులే సంఖ్య 2 మార్కులు అంతా నీకు మరీ నెంబర్ ఏంటో మాకు చెప్పు సీన్ అంటే స్కూల్లో అలా కొడితే సార్ మేడమో యాక్షన్ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చేద్దాం చూద్దాం మరి అదే నా ముడికి పోతుంది ఏది మంచం తీసుకోవాలి చెప్తాను చెప్పి చెప్పి అది రాగే చల్లగా ఉంటుంది బాగుందిరా మీరు మార్చుకోండి సార్ కావాలంటే చెప్పలు గట్టిగా నీకు తగ్గలేదేంటి సీవల్ నీకు అందరూ ఉన్నాం కదా కాబట్టి వినాయకుడికి పెట్టాను. మీ బాబులు ఏమని పెట్టారా పండు పేరు పెట్టారు కానీ ఆ పండు తీయత్తాను అందరు కలిసి నమస్కారం రా బాబు నీకు చదువు చెప్పడం నీకు ఎలా జాబ్ వచ్చినట్టే మీకు సరే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రేపు నుంచి చదువు లేదు ఏ హోంవర్క్ తీసుకురాబో సిగ్నల్ నీకు అయిపోతుంది అసలు